హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి. ఈరోజు వీడియోలో ప్లమ్ కేక్ చాలా సింపుల్గా అయితే నేను చేసి చూపిస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఈ కేక్ తయారీకండి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి వేసుకొని అందులో అరకప్పు పంచదార వేసుకొని ఇలా డైరెక్ట్గా మనం ఇలా కరగబెట్టుకోవాలండి. ఇది కొంచెం కరిగిన తర్వాత మనకి ఈ కలర్ అనేది వస్తుంది. సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకోవాలి. స్టవ్ కట్టేసి అంటే పావు కప్పు వాటర్ అయితే పడుతుందండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని దీన్ని చల్లారనిచ్చి ఆ మిశ్రమంలో కలుపుకోవాలండి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో 3 గుడ్లు అయితే వేసుకున్నానండి. ఈ 3 గుడ్లను ఒకసారి గిలకొట్టుకోవాలి. మీరు స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఒకే డైరెక్షన్లో అయితే కలపాలండి. ఇలా కలుపుకున్న తర్వాత అండి 3 కమలాపళ్ళు తీసుకుని జ్యూస్ తీసానండి. ఆ జ్యూస్లో డ్రై ఫ్రూట్స్ అన్నిటిని నానబెట్టుకున్నాను. ఇలా ఒక పూటంతా నానబెట్టాలండి. అంటే మనం పొద్దున్న నానబెట్టుకుంటే మధ్యాహ్నం కేక్ అయితే తయారు చేసుకోవచ్చు. అలాగే ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి బేకింగ్ సోడా అలాగే బేకింగ్ పౌడర్ అండి. మీ దగ్గర ప్లమ్ కేక్ ఎసెన్స్ ఉంటే వాడచ్చండి. ఇక్కడ నా దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంది, ఇది వాడుతున్నాను నేను. 1 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. అలాగే పంచదార పౌడర్ అండి 1/2 కప్పు తీసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు ఆయిల్ అండి. ఇప్పుడు అన్నీ ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని ఇందులో 1 కప్పు మైదా పిండి అండి. ఇంకొక 1/2 కప్పు వేస్తాను. మొత్తానికి 1.5 కప్పు మైదా పిండి అండి. నేను లాస్ట్లో 1/2 కప్పు అయితే కలుపుకుంటాను. ఇప్పుడు 1 కప్పు మైదా పిండి వేసాను. అలాగే బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా వచ్చేసి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకొని జల్లెడ చేసుకోండి. ఇలా జల్లించిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. 1/2 కప్పు పంచదార పొడి అండి. ఇది మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందామండి. ఇందులో నేను 1/2 కప్పు ఆయిల్ అయితే వేసానండి. ఈ ఆయిల్ వేయడం వీడియో అయితే మిస్ అయింది. మనకి ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకొని 1/2 కప్పు వరకు ఇందులో వేసుకోవాలి ఈ స్టేజ్లో. ఇప్పుడు నేను నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుంటున్నానండి. మనం ఈ ఆరెంజ్ జ్యూస్లో అయితే నానబెట్టుకున్నాము. అలాగే క్యారమిల్ అండి. ఈ క్యారమిల్ మనం కలర్ కోసం వాడతామండి. ఈ కేక్ అంతా మనకి హైలైట్ వచ్చేసి కలర్ అలాగే డ్రై ఫ్రూట్స్ అండి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఒకే ప్యాటర్న్లో మనం కలుపుకోవాలి. ఇందులో ఎసెన్స్ వెనీలా ఎసెన్స్ అయితే వేస్తున్నానండి. ఇది ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే మనం ఈ కేక్ని మిశ్రమాన్ని కలుపుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఇలా కలుపుకోవాలి. మీరు అటు ఇటు కలిపేసినట్లయితే కనుక ఈ కేక్లో బుడగలు అనేవి ఎక్కువైపోతాయి. అవి రాకుండా కలపాలంటే మనం ఇలా ఒకే వైపు కలుపుకోవాలి. చూడండి ఇక్కడ నాకు కొంచెం పలచగా అయింది అనిపించింది. అందుకే నేను 1/2 కప్పు వరకు మళ్ళీ మైదా పిండి యాడ్ చేశానండి. మీకు మొదట చెప్పాను కదా 1.5 కప్పు మైదా అని. ఆ 1/2 కప్పు మైదా ఇప్పుడు వేసుకుంటున్నాను. మన చేతులతో సొంతంగా కేక్ తయారు చేసి మన పిల్లలకి పెట్టాలనేది మన డ్రీమ్ కదండి. ఆ తోవలోనే నేను కూడా నేర్చుకున్నానండి ఇలా కేక్ తయారు చేయడం. ఎన్నోసార్లు చేశాను, పాడైపోయింది. కానీ అలా నేర్చుకోవడం వల్ల వదలకుండా అయితే నేర్చుకున్నానండి. ఆఖరికి పర్ఫెక్ట్ అయితే అయిపోయాను. మీరందరూ ఈ వీడియో చూసి సేమ్ ఇలాగే కేక్ అయితే తయారు చేయండి. బాగా వచ్చిందంటే కనుక కామెంట్లో కామెంట్ అయితే పెట్టండి. మనం ఏదైనా పని రాని పని కూడా అలా తరచూ చేస్తూ ఉంటే వచ్చేస్తుందండి. అలాగే నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూడండి ఈ కేక్ టిన్ అయితే తీసుకున్నాను. ఇందులో మనం కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలా మైదా పిండి వేసుకొని ఒకసారి అంతా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు కేక్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం. ఫ్రెండ్స్ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే రావాలండి. ఈ బౌల్ ఒకసారి ఇలా ట్యాప్ చేయండి. లోపల బుడగలు ఏమైనా ఉంటే పోతాయి. మనం ఇలా ఫినిషింగ్లో డ్రై ఫ్రూట్స్లో కొద్దిగా మనం మైదా పిండి కలుపుకొని ఇలా పైన జల్లుకోవాలండి. ఇవైతే పైన ఉంటాయి కేక్కి. మనం కేక్ తింటున్నప్పుడు మధ్యలో ఇవన్నీ తగులుతాయండి. చాలా టేస్టీగా ఉంటుంది కేక్ అనేది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద కడాయిని అయితే పెట్టుకున్నానండి. దానికి టైట్గా ఉండే మూత అయితే చూసుకోండి. ఇలా నేను ఒక 10 మినిట్స్ అయితే ఫ్రీ హీట్ అయితే చేసుకున్నానండి.
ఫ్రీ హీట్ అంటే ఏమీ కదండి, ఇలా పాత్రని మనం ఒట్టిగా పెట్టి కొంచెం మూత పెట్టేసుకొని ఆ పాత్ర వేడెక్కే వరకు ఉంచాలండి. తర్వాత ఈ కేక్ టిన్ అయితే అందులో పెట్టాలి. ఇలా చిన్న చిన్న ట్రిక్స్ అయితే పాటిస్తే మనం కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. నాకైతే చాలా బాగా వచ్చింది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. 45 మినిట్స్ మీడియంలో ఉడికించుకోవాలండి. అలాగే 15 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇలా బయటికి తీసుకోవాలండి. పూర్తిగా చల్లారిపోయాక చక్కగా చాకుతో ఇలా చివర్లంతా మనం టచ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా తిరగేసుకోవాలండి. చూడండి చాలా చక్కగా అయితే కేక్ వచ్చింది చూడండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఇంత సింపుల్ అనుకుంటారు. ఫ్రెండ్స్ మరి నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనండి, ధన్యవాదములు.